హాయ్ గాయ్స్, నమస్తే. స్టైల్ మమ్మ రివ్యూ కింగ్డమ్ గురించి మాట్లాడదాం. విజయ్ దేవరకొండ గారికి ఒకటే మాట చెప్తున్నా, ఇట్లాంటి సినిమాలు ఇంకా కొన్ని ఒక 5-6 పడినా అనుకో, నీకున్న ఫ్యాన్స్ కూడా వెళ్ళిపోతారు. కింగ్డమ్ చెప్పాలంటే నిజంగా అంటే స్టార్టింగ్ ఒక ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, మంచిగా అనిపించింది. మీరు ఫస్ట్ హాఫ్లో 15 మినిట్స్ వరకు 20 మినిట్స్ వరకు చాలా అద్భుతంగా అనిపించింది సినిమా. 20 మినిట్స్ తర్వాత ఏమవుతుందంటే సినిమా అసలు ఏంది సీక్వెన్స్ అర్థమైతలేదు. ఇక్కడ నుంచి ఎక్కడికి అసలు ఏం సంబంధం లేకుండా అన్న ఫీల్ అయితే కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే బాగుంది. సెకండ్ హాఫ్కి వచ్చేపాటికి మరి డైరెక్టర్ నిద్రపోతున్నాడా, డైరెక్టర్ ఏం చేస్తున్నాడా మళ్ళీ అర్థం కాలేదు. విజయ్ దేవరకొండ ఎంత యాక్టింగ్ బాగున్నా, ఎంత అద్భుతంగా ఉన్నా కూడా ఇప్పుడు ప్రభాస్కి వేరే కంట్రీస్ వెళ్తే కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అంటే రాజమౌళి ప్రభాస్ని ఆ విధంగా చూపించిండు. ఇప్పుడు నువ్వు డైరెక్టర్ మంచి మంచి డైరెక్టర్ల చేతిలో పడకుండా ఇట్లా అవి ఇవి ఎంచుకుంటూ పోయినావు అనుకో, ఉన్న కొంతమంది ఫ్యాన్స్ కూడా వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఫ్యూచర్లో నీ సినిమాలు చూసే వాళ్ళు కూడా దొరకరు. నిజంగా చెప్పాలంటే కింగ్డమ్ రాడ్డు అని చెప్పాలా, పెద్ద రాడ్డు అని చెప్పాలా, నాకు అర్థమైతే లేదు. అది మీరే డిసైడ్ చేసుకోండి. ఎవరైనా సినిమా చూసిన వాళ్ళు ఉంటే మీ ఒపీనియన్ చెప్పి కామెంట్ చేయండి ఎట్లా అనిపించింది. నాకైతే ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా బాగుంది. సెకండ్ హాఫ్లో బ్రదర్ సీక్వెన్స్ అస్సలు 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 సెట్ కాలేదు. అసలు ఇమోషనలే పండాలి. అసలు ఫీల్ అన్ని ఎవడన్నా ఇప్పుడు తమ్ముడు వెళ్తే అన్నకి ఫీల్ కలగాలి. ఆ ఫీల్ ఏడగా అనిపిస్తుంది బాయ్, అవునా కదా? ఆ ఫీల్ కనిపించినప్పుడే ఈ సినిమాని మళ్ళా సెకండ్ టైం చూడడం కానీ అట్లాంటివి జరుగుతాయి. ఫీల్ అనేది క్యారీ కానప్పుడు ఎవరైనా కూడా ఏం చేస్తారు రేపు చూడరు. ఇంకా కొన్నాళ్ళు అయితే ఇంకా ఫ్యాన్స్ కూడా ఉండరు, పోతారు, మొత్తం వెళ్ళిపోతారు. ఇంకా లాస్ట్కి నీ సినిమా నువ్వు ఒక్కనివే చూసుకోవాలి. ఏంటిది చెప్పు. ఇట్లా ఉండకుండా ఇంకా నెక్స్ట్ టైం అయినా మంచిగా మంచి పేరుతో మంచి సినిమా తీసుకొని వస్తావని నేను అనుకుంటున్నా. నీ గురించి మళ్ళీ వెయిట్ చేస్తున్నా. మళ్ళీ మంచి సినిమాలు ఇప్పుడు అర్జున్ రెడ్డి తీసుకున్నావు, ఎట్లా తీసుకున్నావు? ఎంత సూపర్ ఉంది, సూపర్ హిట్. తర్వాత ఎన్నెన్నో సినిమాలు చేసినావు. కొన్ని ఇప్పుడు ఆ సినిమాలల్లా కొన్ని హైప్ ఇస్తాయి నీకు. ఆ హైప్ ఇచ్చే పేరు అంటే ఫస్ట్ స్టోరీ వింటావు కదా, ఎందుకు సెకండ్ స్టాప్ డైరెక్టర్ దేనికి వచ్చినట్లుంది కొంచెం. సరే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ.